చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో పబ్లిక్గా జగన్ రేపు నిన్ను చంపిస్తే ఏమవుతుంది, దీనికి సమాధానం చెప్పు అని అంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి మతుండే మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజంగానే జగన్ గారిని చంపించడం కోసం ఏదైనా స్కెచ్ వేశాడా? జగన్ గారిని చంపించడం కోసమే బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడా? గతంలో రాజశేఖర రెడ్డి గారు మరణించడానికి ముందు రోజు కూడా అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని ఇలాగే బెదిరించాడు. మరుసటి రోజే రాజశేఖర రెడ్డి గారు మరణించారు. అలాగే జగన్ గారి మీద రాయి దాడి జరగడానికి ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను జగన్ని రాళ్లతో కొట్టండి, ఏది దొరికితే అది తీసుకొని కొట్టండి అని రెచ్చగొట్టే విధంగా చెప్పాడు. ఆ మరుసటి రోజే జగన్ గారి మీద రాయి దాడి జరిగింది. గతంలో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి అక్కడికక్కడికే ఒక వ్యక్తి మరణిస్తే రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి బాలకృష్ణపై కేసు లేకుండా జైలుకు వెళ్లకుండా చూశారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్ గారిని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్ గారిని ఏదైనా చెయ్యొచ్చు. బాలకృష్ణతోనే జగన్ గారిని చంపించి బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, అతను పిచ్చోడని చెప్పి జైలుకి వెళ్లకుండా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థలను మేనేజ్ చేయడం, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడం, కోర్టులను మేనేజ్ చేయడం బాగా తెలుసు. అందుకే మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత తిట్టినా, ఏం చేసినా, ఉగ్రవాదాన్ని తిట్టినా ఏమీ మాట్లాడకుండా మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నాడు అంటే దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారిని చూసి మోడీ గారు భయపడుతున్నాడని. జగన్ గారు జాగ్రత్తగా ఉండటం మంచిది.